ఫేస్ చూపించకుండా వీడియోస్ చేస్తే మానిటైజ్ అవుతుందా లేదా అని క్వశ్చన్ కామన్గా అడుగుతున్నారనమాట. సో అది చెప్పడానికి నేను ఇంటి తిరిగాను. ఇది ఫేస్లెస్ ఛానల్ అనుకోండి ప్రస్తుతానికి. సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో ఫేస్లెస్ ఛానల్ గురించి మనం మాట్లాడుతాం. సో అలాంటి ఛానల్స్ మానిటైజ్ అవుతాయి, కాకపోతే ఫేస్ లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎక్కువ ఎఫర్ట్ ఆడియోలో కానీ వీడియో ఎడిటింగ్లో కానీ పెట్టాలి. ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ పర్సన్ మాట్లాడుతున్నాను అనుకోండి, ఎవరు మనతో మాట్లాడుతున్నా అని చెప్పి వాళ్ళతో మనకు ఒక కనెక్ట్ ఏర్పడుతుంది అనమాట. లేదా ఈ బ్రదర్ మాట్లాడుతున్నారు, ఈ సిస్టర్ మాట్లాడుతున్నారని చెప్పి మనకు ఒక కనెక్ట్ ఫార్మ్ అవుతుంది అనమాట. సో వాళ్ళు చెప్తున్నారు, మనం వింటున్నాము, వాళ్ళు చెప్తున్నారు, మనం వింటున్నాము. సో జనాలు మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది ఫేస్ ఉన్న ఛానల్స్. ఫేస్ లేని ఛానల్స్కి ఏంటి, మీరు ఏం చెప్తున్నారు అనేది విజువల్గా కనిపించాలన్నమాట. విజువల్గా చాలా క్లియర్గా కనిపించాలి మీరు చెప్తున్నది. సో మీరు దానికోసం ఏం చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఇమేజెస్ తీసుకోవచ్చు, లేదా మీరు వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ వేరే వాళ్ళ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కామెంటరీ యాడ్ చేస్తున్నారు కదా, అలాగా వాయిస్ ఆర్ ఇవ్వాలి. ఫేస్లెస్ ఛానల్ అంటే ఆడియో మాత్రం మీ ఓన్ అయి ఉండాలన్నమాట. వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆడియో పెట్టారు, ఫేస్ కూడా లేదు కాబట్టి అప్పుడు రీయూస్డ్ కంటెంట్ కానీ మానిటైజ్ అవ్వదు అనమాట. ఫేస్లెస్ అంటే ఫేస్ లేకపోయినా సరే వాయిస్ అనేది క్లియర్గా ఉండాలి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ పర్టికులర్ కనెక్ట్ అనేది లేదు, హ్యూమన్ కనెక్ట్ లేదు, ఒక పర్సన్ లేడు కాబట్టి మీ వీడియోస్లో ఆడియో అనేది చాలా పవర్ఫుల్గా ఉండాలన్నమాట. మీరు మాట్లాడే ప్రతి మాట చాలా క్లియర్గా ఉండాలి. సో మీ మైక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మైక్ ఉంటే మైక్ వాడండి, లేదా ఫోన్లోనే మైక్తో రికార్డ్ చేయండి. కాకపోతే ఆడియో అనేది చాలా క్లియర్గా ఉండాలి, చాలా గట్టిగా మాట్లాడాలి. మీరు మెల్లగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఆల్రెడీ ఫేస్ లేదు, ఇక్కడ వాయిస్ కూడా చాలా తక్కువ వస్తుంది. సో జనాలు మీ ఛానల్ మీద ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. ఎప్పుడైనా సరే ఫేస్ లేని ఛానల్స్ ఎంగేజ్మెంట్ ఉండాలి అంటే వాయిస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు వాయిస్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. వాయిస్ని రికార్డ్ చేసిన తర్వాత చాలా వాయిస్ ఎడిటర్స్ ఉన్నాయి. అడోబ్ పాడ్కాస్ట్ ఉంది, దాంట్లో నాయిస్ రిమూవ్ చేస్తుంది. ప్లస్ ఇంకా మీరు పెయిడ్ వర్షన్ తీసుకుని ఇంకా బెటర్గా ఉంటుంది. కాకపోతే నార్మల్ అయితే నాయిస్ రిమూవ్ చేస్తుంది అనమాట. మీరు రోడ్డు మీద ట్రాఫిక్లో తీసినా సరే ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసేసి మీ వాయిస్ ఏదైతే ఉందో దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో అడోబ్ పాడ్కాస్ట్, ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. కాకపోతే ఫేస్లెస్ ఛానల్స్ అనేవి మీరు మానిటైజ్ చేసుకోవడానికి ఆడియో అనేది చాలా పవర్ఫుల్. అండ్ వీడియోలో కూడా మీరు ఏం ఇమేజెస్ యూస్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీ దగ్గర ఫేస్ లేదు కాబట్టి మీరు ఏదో ఒక ఇమేజెస్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసేద్దామంటే అది కూడా కాపీరైట్ స్ట్రైక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇమేజ్ మీరు తీయలేదు, వేరే వాళ్ళు ఎవరో తీశారు కాబట్టి మీకు కాపీరైట్ స్ట్రైక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఆ ఇమేజెస్ని మీరు యాజ్ ఇట్ ఈస్ వాడకుండా వాటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడమో, లేకపోతే మల్టిపుల్ ఇమేజెస్ని కలపడము, మల్టిపుల్ ఇమేజెస్ కొలేజ్ లాగా క్రియేట్ చేయడము. కొలేజ్ అంటే ఇక్కడ ఒక ఇమేజ్, ఇక్కడ ఒక ఇమేజ్, ఇక్కడ ఒక ఇమేజ్, అట్లా మల్టిపుల్ ఇమేజెస్ కొలేజ్ లాగా క్రియేట్ చేయడము, లేకపోతే ఆ ఇమేజెస్ని కొద్దిగా ఎడిటింగ్ చేసుకోవడము, వేరే ఎలిమెంట్స్ యాడ్ చేయడం, అట్లా యాడ్ చేయడం వల్ల కాపీరైట్ స్ట్రైక్ నుంచి మీరు తప్పించుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీరు కొద్దిగా వాల్యూ యాడ్ చేస్తున్నారు దానికి. వేరే వాళ్ళ ఒరిజినల్ క్రియేషన్ని మీరు స్టీల్ చేయట్లేదు. రీయూస్డ్ కంటెంట్ రాదు, మీరు ఎందుకంటే కామెంటరీ యాడ్ చేస్తున్నారు కాబట్టి రీయూస్డ్ కంటెంట్ రాదు. కాకపోతే కాపీరైట్ స్ట్రైక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ మెటీరియల్ వాళ్ళది, వాళ్ళు ఏదో ఫోటోగ్రాఫర్ని పెట్టి రికార్డ్ చేయించుకున్నారు, లేదా ఫోటోగ్రాఫర్ని పెట్టి ఫోటోలు తీయించుకున్నారు కాబట్టి ఆ ఫోటోగ్రాఫర్కో లేకపోతే ఎవరైతే మనీ ఫోటోగ్రాఫర్కి ఇచ్చి అవి తీయించుకున్నారో వాళ్ళు ఓనర్స్ అవుతారు, వాళ్ళ మీద దాని మీద స్ట్రైక్ వేయచ్చు అనమాట. సో సీరియల్ ఇమేజెస్ అవి పెడుతూ ఉంటారు, వాటిలన్నింటికి స్ట్రైక్స్ పడతాయి. చాలా ఛానల్స్ అయితే డిలీట్ అయిపోయినాయి అనమాట. సో అలా చేయకండి. మీరు ఏదైనా థాట్ఫుల్ రివిజన్ ఉంటే, అంటే మీరు ఏదైనా ఆ సీరియల్కి సంబంధించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇలా తీసి ఉండకుండా ఉండాల్సింది, ఇలా తీయచ్చు, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని మీ ఓన్ ఒపీనియన్ అయితే మీరు షేర్ చేయొచ్చు. లేదా స్టోరీ ఏంటని చెప్పి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకూడదు అనమాట. స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారంటే స్టోరీ అనేది వేరే వాళ్ళ రైట్ కాబట్టి అది మీరు యూజ్ చేయకూడదు. సో మీరు ఫేస్లెస్ ఛానల్స్ చేసేటప్పుడు ఈ ఆడియో అనేది చాలా స్ట్రాంగ్ ఉండేలా చూసుకోండి. ఇమేజెస్ అనేవి కాపీరైట్ లేకుండా ఉండేలా చూసుకోండి. మంచి ఇమేజెస్ మీరు ఏఐ నుంచి కూడా జనరేట్ చేయొచ్చు అనమాట. ఈ మధ్య షార్ట్స్లో ఏఐ ఇమేజెస్ చాలా పాపులర్ అవుతున్నాయి, వీడియోస్కి వ్యూస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి అనమాట. ఏఐ ఇమేజెస్ వాడడం వల్ల కూడా మీరు ఈ ఫేస్లెస్ ఛానల్స్ పెట్టినప్పుడు మీకు చాలా వరకు ఫుటేజ్ వాటి నుంచి వస్తుంది అనమాట. లేదా మీరు వేరే ఫుటేజ్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చండి, పెక్సెల్స్ కానీ పిక్సాబే కానీ ఈ వెబ్సైట్స్ నుంచి మీరు ఫుటేజ్ తీసుకోవచ్చు. లేదా స్టోరీ బ్లాగ్స్ అని చెప్పి పెయిడ్ వెబ్సైట్ ఉంటుంది, దానిలో కూడా వెళ్ళి మీరు మంచి ఫుటేజ్ తీసుకోవచ్చు. ఇది ఎక్కువ ఎవరికంటే ఫ్యాక్ట్స్ ఛానల్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనమాట. ఫ్యాక్ట్స్ ఛానల్స్కి ఎక్కువ ఫుటేజ్ అది కావాల్సి వస్తుంది, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చూపిస్తూ ఉండాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ స్టోరీ బ్లాగ్స్ నుంచి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మంత్లీ ఇంత అని ఉంటుంది, అది మీరు పే చేస్తే మీకు మంచి మంచి వీడియోస్ అవన్నీ దొరుకుతాయి అనమాట. ఇది ఫ్యాక్ట్స్ ఛానల్స్కి హెల్ప్ అవుతుంది. వేరే ఛానల్స్ ఏవైనా సరే మీరు నార్మల్ వ్లాగింగే చేస్తున్నారు, ఇంట్లో ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కుకింగ్ అది చేస్తున్నారు, వాటికి కూడా మీ ఫేస్ చూపించాల్సిన నెసెసిటీ లేదనమాట. చాలా ఛానల్స్లో ఫేస్ లేకుండానే మానిటైజేషన్ ఛానల్స్ చాలా ఉన్నాయి. వేరే వాళ్ళు చికెన్ బిర్యానీ చేస్తారు కాబట్టి మీరు చికెన్ బిర్యానీ చేయొచ్చా చేయకూడదు అని చాలామంది డౌట్ అడుగుతూ ఉంటారు అనమాట. సో మీరు చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే అక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి మీకు ఎక్కువ వ్యూస్ వచ్చి స్కోప్ ఉండదు అనమాట. ఏదర్ మీరు ఆడియోలో ఇంకా ఎక్కువ అంటే మీ స్లాంగ్ నుంచో, లేకపోతే మీరు వాడే వర్డ్స్ వల్ల, లేకపోతే ఇంకేదో ఒక ఎన్హాన్స్మెంట్ ఉండడం వల్ల డిఫరెన్స్ రావాలన్నమాట. జనరల్గా ఉన్న వీడియో కన్నా కూడా మీ దగ్గర కొద్దిగా డిఫరెన్స్ ఉంటే జనాల్లో మీ వీడియోని ఎక్కువ చూస్తారు, మీ వీడియో వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట.
సో ఊరికే చేసుకుంటూ వెళ్ళడం ఒకటే కాదు కదా, మన వీడియోస్ ముందుకు వెళ్ళాలనేది కూడా మీ మోటివ్ ఉండాలి. సో మీరు ఈ ఆడియో అనేది చాలా కేర్ తీసుకోవాలన్నమాట. వీడియో లేనప్పుడు లేదా ఫేస్ లేనప్పుడు ఆడియోని చాలా పవర్ఫుల్గా డీల్ చేయండి. సో ఖచ్చితంగా మీ ఛానల్స్ మానిటైజ్ అవుతాయి అన్నమాట. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ సపోర్ట్ చూపించండి ఈ ఛానల్కి. ఈ ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది, ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఉండదన్నమాట. ఈ ఫేస్లెస్ ఛానల్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. దీనికి ఫాలోఅప్లో నేను ఒక వీడియో చేస్తాను. మీ డౌట్స్ అన్నీ తీసుకొని ఫాలోఅప్లో వీడియో చేస్తాను. ఇది ఫేస్లెస్ ఛానల్ ఐడియాస్ కాదు. ఐడియాస్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, దాన్ని చూసి మీరు ఫాలో అవ్వండి. లేదా అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ ఫేస్లెస్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే యూట్యూబ్ కోర్స్ కూడా ఉందన్నమాట. ఛానల్లో పబ్లిక్గానే ఉంది, ₹1 కోర్స్ అని ఉంటుంది, కానీ పబ్లిక్గా ఫ్రీగానే ఉంటుంది అనమాట. 8 hours ఉంటుంది. దాంట్లో స్టార్టింగ్లో మీరు ఏ కేటగిరీ ఎంచుకోవాలి, ఏ ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేయాలని చెప్పి దాంట్లో క్లియర్గా మాట్లాడాను. దాంట్లో ఫస్ట్ ఒక ½ an hour 1 hour వరకు చూడండి. మొత్తం 8 hours మిమ్మల్ని చూడమని నేను చెప్పట్లేదు. చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఎలాంటి కేటగిరీ మీరు ఎంచుకోవాలి, ఎలాంటి కేటగిరీలో మీరు ముందుకు వెళ్ళాలని క్లియర్గా తెలుస్తుంది. ఫేస్లెస్ ఛానల్స్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ సపోర్ట్ చూపించండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్.